పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం। ఈ రోజు దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల మండల హెడ్ క్వార్టర్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, నేను దీన్ని కార్యాలయం అని చెప్పట్లేదు, వైఎస్ఆర్ సిపి సేవా సదన్ అని చెప్తా ఉన్నాను। ఇది ఎలక్షన్ వరకు మాత్రమే కాదు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా దుగ్గిరాల మండల ప్రజలకి సేవ చేసేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి, మండలంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేందుకు, ఆ సమస్యల్ని ఆకలింపు చేసుకుని సమస్యకు పరిష్కార మార్గాలు ఆలోచించి వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సిపి కార్యాలయం కమ్ సేవా సదన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇది తాత్కాలికం కాదు, పర్మనెంట్ గా ఉంటుంది। ఇక్కడికి కార్యాలయానికి ఎవరు వచ్చినా కూడా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ బ్రేక్ఫాస్ట్ ని లంచ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది, స్నాక్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। ప్రజా సేవయే ఈ దుగ్గిరాల ప్రజల యొక్క సేవయే కర్తవ్యంగా భావించి ఈ యొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం। మీరు అడగవచ్చు, ఇప్పుడు ఎలక్షన్ ముందు మేము జ్ఞాపకం వచ్చామా మీకు అన్నటువంటి విషయాన్ని మీరు అడిగేటటువంటి అవకాశం ఉంది। దానికి నేనే జవాబు చెప్తా ఉన్నాను। గత రెండు ఎలక్షన్స్ లో 2014లో కానీ 2019లో కానీ ఏ రకంగా దుగ్గిరాల మండల ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారో, ఇంచుమించు 5000 పైచిలుకు ఓట్ల తేడాతో వైఎస్ఆర్సిపిని ఆధిక్యంతో నిలబెట్టారో, అదే విధంగా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలనని, ఈ యొక్క ప్రజలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి మేలు మరిచిపోకుండా భవిష్యత్తులో అదే రకం మంచి సేవలను అందిస్తామనని మీకందరికీ కూడా పార్టీ తరఫున హామీ ఇస్తా ఉన్నాను। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినప్పటికీ కూడా ఆ త్వరలో మీకు ఇప్పుడు గంజి చిరంజీవి గారు మీకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు। తప్పకుండా ఆయన్ని మీరు ఆదరించాలనని మీకు
కాబట్టి అభ్యర్థిస్తా ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా దుగ్గిరాల మండలంలో ప్రధానమైనటువంటి సమస్య, నేను ప్రత్యక్షంగా కళ్ళారా చూసినటువంటిది రోడ్లు, రహదారులు. ఈ రహదారుల పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. ఎక్కడైతే రోడ్లు బాగలేవన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాబోయేటటువంటి ఒక రోడ్లకు మరమ్మతులు అన్నటువంటివి రాబోయేటటువంటి 20-25 రోజుల్లో తప్పకుండా పూర్తి చేస్తామని ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. దుగ్గిరాల మండల ప్రజలకి మేము వెంట ఉండి, మేము తోడుగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవలు అందిస్తుంటానని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.